సార్ అసలు ఈ కోర్సెస్ ఎవరు చేయొచ్చు అండ్ వీళ్ళ కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది? ఒకటేంటంటే ఈ ఈ కోర్సు ఎవరైనా చేయొచ్చు, బట్ 27 ఏజ్ లోపు వాళ్ళు వారికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే 27 దాటితే కొంచెం ఏంటంటే ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వీళ్ళు ఇదైపోతారు కాబట్టి అక్కడి నుంచి మేము ట్రైనింగ్కి తీసుకోం. సో 27 లోపు మీరు 8th క్లాస్ కావచ్చు, 9th క్లాస్ కావచ్చు, డ్రీమ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ ఏవియేషన్లో లోపలికి రావచ్చు, ఈ ఏవియేషన్ ఇండస్ట్రీలో జాయిన్ అవ్వచ్చు. మీకు ఆ డ్రీమ్ ఉండాలి, ఆ ఏవియేషన్ మీద ప్యాషన్ ఉండాలి. రైట్ బ్రదర్స్కి ఏ కాలేజీలో డిగ్రీలు ఉన్నాయండి ఏవియేషన్ మీద? వాళ్ళు ఫ్లైట్స్ కనిపెట్టారు కదా. గైక్వాడ్, తలపడే గైక్వాడ్ ఉన్నారు. సో మన ఇండియాలో ఫస్ట్ ఆర్సీ ప్లేన్ కనిపెట్టాను ఆయన, ఏది రైట్ బ్రదర్స్ ముందు. మరి ఆయన ఏ యూనివర్సిటీలో ఏరోస్పేస్ చేశాడు, ఏరోనాటికల్ చేశారు. ప్యాషన్ ఉండాలి. మనం ఇది చేయాలని ఒక ప్యాషన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ ఫీల్డ్లోకి రావచ్చు. కానీ ఏంటంటే ఇప్పుడు కొన్ని కోర్సులు చేయడానికి మినిమం ఇంటర్మీడియట్ అంటే 10th క్లాస్ మీద జాయిన్ అవ్వచ్చా? లేదు, ఇంటర్మీడియట్ మినిమం పాస్ అయి ఉండాలి. అది పైలట్ ట్రైనింగ్ అయినా, మీరు ఎయిర్ హోస్టెస్ చేయడానికైనా, మిగతా ఎయిర్లైన్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఎయిర్ టికెటింగ్ కావచ్చు, ఎయిర్ కార్గో కావచ్చు, ఎయిర్లైన్ ఆపరేషన్స్, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అండ్ ఫ్లైట్ డిస్పాచర్ అని ఉంటాయి. ఈ కోర్సులు అన్నింటినీ కూడా మినిమం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో ఉంటే సరిపోతుంది. ఆ పైన అంటే ఇది ఇంటర్మీడియట్ వాళ్ళు చేసే వాళ్ళేనా? ఇప్పుడు కొంతమంది డిగ్రీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారు, ఇది ఇంటర్మీడియట్ వాళ్ళు చేసే జాబులే కాదండి. కొన్ని ఈ ఎయిర్లైన్స్, కొన్ని ఎయిర్పోర్ట్లు, ఆ కంపెనీస్ మాకు ఇంటర్ వాళ్ళు చాలండి అంటారు. ఇంకొంతమంది మాకు కంపల్సరీ గ్రాడ్యుయేట్స్ కావాలంటారు. సో ఇప్పుడు +2 వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, ఇంటర్ +2 వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, ఆర్ డిగ్రీ ఇంజనీరింగ్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అండ్ MBA వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. అంటే MBA చేసి వచ్చాను, నేను ఓవర్ క్వాలిఫైడ్ అవుతానా, నేను MBA చేసి వచ్చాను కాబట్టి నాకు శాలరీస్ అని ఎక్కువ వస్తాయా? ఓకే, నువ్వు ఏదో చేసి వస్తే రాదు, ఇక్కడ నీకు ఏం తెలుసు అన్న దాని మీద శాలరీస్ వస్తాయి. దీంతో ఈ కంపెనీలకి నీ యూసేజ్ ఎంతవరకు, నువ్వు ఎంతవరకు ఆ కంపెనీకి ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి కంపెనీ గ్రోత్లో నువ్వు ఉంటే ఆటోమేటిక్గా ఇచ్చే శాలరీస్ కన్నా చాలా ఎక్కువగానే ఏవియేషన్లో ఉంటుందన్నమాట.